హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్మాల వంటిల్లు. నేను మీ మన్మాల. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీ అయితే స్వీట్ చూపిస్తున్నాను. దీన్ని బందర్ హల్వా అంటారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాం. దీన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా హెల్దీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. స్వీట్ షాప్లో ఏ విధంగా అయితే తయారు చేస్తారో అదే టెక్స్చర్తో అదే టేస్ట్తో మనం ఇంట్లోనే హెల్దీగా ఈ బందర్ హల్వా రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. హల్వా రెసిపీ అనేది ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అదే మనం హెల్దీగా చేసుకుంటే చాలా రుచికరంగా చాలా బాగుంటుంది. ఈ హల్వా నోట్లో పెట్టుకుంటే అమృతంలా కరిగిపోతుంది. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ప్రతిదీ ఈ వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడా చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఈ హల్వా రెసిపీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ తో పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ బందర్ హల్వా రెసిపీకి ముఖ్యంగా వాడవలసింది గోధుమ పిండి, చపాతీ చేసుకునే గోధుమ పిండి. నేను ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అది 250 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని చపాతీ ముద్దలా సాఫ్ట్ గా వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. మనం చపాతీలు చేసేటప్పుడు ఆయిల్ అయితే వేస్తాం కదా, దీంట్లో ఆయిల్ వేయకూడదు. ఓన్లీ వాటర్ తోటే చపాతీ ముద్దలా చేసుకోవాలి. సాఫ్ట్ గా వచ్చేలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా చేసుకోవాలి ఈ రెసిపీకి. అప్పుడే మనకి ఈ హల్వా రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్ గా చపాతీ ముద్దనైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చపాతీ ముద్దను వీడియోలో చూపించిన విధంగా 5 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ సైజులో నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ సైజులో అయితే ఈక్వల్ గా 5 ముద్దలు అయితే వచ్చాయి. నేను ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ ని వేసుకోవాలి. ఉండలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ నేను గ్లాస్ లో కొంచెం వాటర్ వేసుకున్నాను కాబట్టి 3rd కప్పు కొంచెం వాటర్ తగ్గించి వేసుకున్నాను. ఈ విధంగా వాటర్ వేసుకుని చపాతీ ముద్దను వాటర్లో 2 నుంచి 3 గంటల వరకు మూత పెట్టి అలా రెస్ట్లో నాననివ్వాలి. అలా నానడం వల్ల మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం రండి. నేనైతే 3 అవర్స్ వాటర్లో నానబెట్టాను. చూడండి, చపాతీ ముద్దను పట్టుకుంటే ఎంత సాఫ్ట్ గా ఉంటుందో ఆ విధంగా మనకి సాఫ్ట్ గా అయితే నానాలి ముద్ద అనేది. ఇప్పుడు నేను వీడియోలో ఏ విధంగా అయితే వాటర్లో ఆ చపాతీ ముద్దను మిక్స్ చేస్తున్నాను అదే విధంగా మీరు కూడా చేసుకోవాలి. మనకి ఈ విధంగా చేయడం వల్ల గోధుమ పిండిలో ఉండే పాలన్నీ కూడా వాటర్లోకి వచ్చి మనకి వేస్టేజ్ అంతా చివరిలో వస్తుంది. ఈ గోధుమ పాలతోటే మనం ఈ బందర్ హల్వా రెసిపీ అనేది తయారు చేసుకుంటాం. చూడండి, పాలన్నీ వాటర్లోకి ఫిల్టర్ అయిపోయి ఒక బబుల్ గమ్ లాంటి స్టిక్కీగా పిండి అయితే వస్తుంది. సెపరేట్ గా పక్కన పెట్టేసుకోవాలి. పిండిలోంచి పాలను అయితే తీసుకున్నాం కదా, వాటర్లోకి మిక్స్ చేసి ఇప్పుడు వీటిని ఈ విధంగా కలుపుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో గాని క్లాత్ లో గాని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేతితో గాని స్పూన్ తో గాని ఈ విధంగా మనం అలా ఒత్తితే పాలన్నీ కిందకి వెళ్ళి మనకి స్టిక్కీలా గమ్లా ఒక పిండి ముద్ద అయితే వస్తుంది. మరలా కొంచెం వాటర్ వేసి ఆ ముద్దను వాటర్లో మిక్స్ చేసి కొద్దిగా పాలు వస్తాయి, వాటిని కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, వేస్టేజ్ మనకి ఎంత వచ్చిందో. నేను ఇప్పుడు చిన్న స్టైనర్ తో అయితే సెకండ్ టైం తీసుకున్న మిల్క్ ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నాను. ఈ బందర్ హల్వా రెసిపీ తయారు చేసుకోవడానికి చపాతీ ముద్దను నానబెట్టి ఈ మిల్క్ ని మనం సెపరేట్ గా పెట్టుకుని రెడీగా ఉంచుకుంటే ఈ రెసిపీ అనేది మనకి త్వరగా తయారవుతుంది. ఇలా తీసుకున్న మిల్క్ ని మూత పెట్టి ఒక 2 అవర్స్ రెస్ట్ లో ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక 20 నుంచి 30 జీడి పలుకుల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని నెయ్యిలో దోరగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా. చూడండి, ఈ విధంగా చేసుకుని సెపరేట్ గా పక్కన పెట్టుకోవాలి. మనకి 2 అవర్స్ రెస్ట్ లో ఉన్న గోధుమ పాల పైన వాటర్ అయితే ఈ విధంగా పైకి వస్తుంది. దీన్నంతా మనం జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. అడుగుకైతే మనకి గోధుమ పాలు అనేవి ఉంటాయి, అవి రాకుండా పైకి వచ్చిన వాటర్ అంతా ఇలా వీడియోలో చూపించిన విధంగా సెపరేట్ గా గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఈ తెల్లగా ఉన్న గోధుమ పాలతోటే హల్వా చేసుకుంటాం. ఈ పైన వచ్చిన వాటర్ అంతా వేస్ట్ వాటర్. తెల్లగా ఉన్న పాలను మాత్రమే మనం హల్వా రెసిపీకి తయారు చేసుకుంటాం. ఇప్పుడు హల్వా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. గోధుమ పాలని ఇలా ఒక గిన్నెలోకి కానీ గ్లాస్లోకి కానీ ఇలా కొలుచుకోవాలి. ఒక గిన్నె గోధుమ పాలకి 2 గిన్నెల బెల్లం అయితే వేసుకోవాలి. నా దగ్గర 2 రకాల బెల్లంలు అయితే ఉన్నాయి. నేను వాటినైతే ఇలా ఈ విధంగా ఒక గిన్నె
ముద్ద బెల్లం, 1 గిన్నె అచ్చు బెల్లం అయితే చెరుకు బెల్లం వేసుకుంటున్నాను. హల్వాకి మంచి కలర్ రావాలి అంటే చెరుకు బెల్లం కానీ ఆర్గానిక్ బెల్లం కానీ వేసుకుంటే మంచి కలర్ అయితే వస్తుంది. గోధుమ పాలు ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పులు బెల్లంనైతే తీసుకోవాలి. మనం ఏ సైజు గిన్నె తీసుకున్నా పర్వాలేదు, అదే గిన్నెతో 2 కప్పులు బెల్లం అయితే తీసుకోవాలి. 1/2 కప్పు బెల్లంలో వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లంని కరిగించుకోవాలి. ఏ కప్పుతో మిల్క్ అయితే తీసుకున్నామో అందులో 1/2 కప్ అయితే నెయ్యి కంపల్సరీ తీసుకోవాలి. చూడండి, బెల్లం అయితే ఇలా మంచిగా కరిగింది కదా. దీన్ని తీగపాకం వచ్చేలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఇలా గరిటెతో మిక్స్ చేసుకుంటూ పాకంనైతే చూసుకోవాలి. పాకం అయితే తీగ పాకం కంపల్సరీ స్టిక్కీగా ఉండేలా రావాలి. చూడండి, పాకం అయితే రెడీ అయింది. తీగ పాకం ఇలా తీస్తుంటే స్టిక్కీగా మనకి కనిపించాలి. వీడియోలో క్లియర్ గా అయితే మీకు కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చాక ముందుగా రెడీ చేసి ఉంచుకున్న గోధుమ పాలని ఈ బెల్లం పాకంలో అయితే వేసుకుంటాను. చూడండి, నేను వీడియోలో అయితే ఎలా మిక్స్ చేసుకుంటూ వేసుకుంటున్నానో స్లోగా కొంచెంగా వేసుకోవాలి. ఒకేసారి అయితే బెల్లంలో గోధుమ పాలను వేయకూడదు, వేస్తే ఒకేసారి ముద్దలా ఫామ్ అవుతుంది. ఇలా వేసుకుంటూ స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి హల్వా అనేది ముద్దలా రాదు, ఉండల కింద అస్సలు ఫామ్ అవ్వదు. చూడండి, ఎంత మంచిగా బెల్లంలో గోధుమ పాలు అనేవి మిక్స్ అయ్యాయో. ఈ విధంగా ఉంటే హల్వా టెక్చర్, టేస్ట్ అనేది చాలా సాఫ్ట్గా, తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చాక 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి. అప్పుడు నెయ్యి అనేది హల్వాలోకి అబ్జర్వ్ అవుతుంది. నెయ్యి మొత్తం ఒకేసారి హల్వాలో వేయకూడదు, కొంచెంగా వేసుకోవడం వల్ల హల్వా మొత్తం అబ్జర్వ్ చేసుకుని మనకి ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూడండి, హల్వా అనేది మంచిగా దగ్గరగా అయ్యింది కదా. చివరగా ఉన్న నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనకి బౌల్ నుంచి సెపరేట్గా అయ్యే వరకు హల్వాని కలుపుకుంటూ చేసుకోవాలి. 3 ఇలాచీలను మెత్తగా దంచుకుని ఇలా పౌడర్ కింద తీసుకుని హల్వాలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మిక్స్ చేసుకోవడం వల్ల హల్వా ఫ్లేవరు, స్మెల్ అనేది మంచిగా ఉంటుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చివరగా మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు పలుకులను కూడా ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయినా గోధుమ పిండిని తీసుకోండి. పాలు మాత్రం ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతో 2 కప్పుల బెల్లము, 1/2 కప్పు నెయ్యి అయితే తీసుకోండి, సరిపోతుంది. నేనైతే 1 కప్పు గోధుమ పిండితో ఈ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, జీడిపప్పును బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హల్వా అనేది ప్యాన్ నుంచి సెపరేట్గా అవుతుంది. గరిట నుంచి వేస్తుంటే హల్వా అనేది ముద్దలా పడాలి, అప్పుడే మనకి హల్వా అనేది తయారైనట్టు. ఈ విధంగా ఉంటే హల్వా మనకి తినడానికి చాలా సాఫ్ట్గా, చాలా రుచికరంగా ఉంటుంది. ఈ బందర్ హల్వాని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా బాగుంటుంది. దీన్ని పీసెస్ కింద కట్ చేసుకోవడానికి అయితే రాదు. మీకు కావాలి అనుకుంటే ఈ విధంగా ఇటువంటి ప్లేట్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారిన తర్వాత తినటం కన్నా వేడివేడిగా బౌల్లోకి చేసుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే నేను మీకోసం పీసెస్ కింద కట్ చేసి చూపిస్తున్నాను. మీకు ఎలా వీలుగా నచ్చితే అలా తినొచ్చు. జీడిపప్పు పలుకులతో హల్వా అనేది చాలా రుచికరంగా, చాలా బాగుంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు, చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోది సెపరేట్ చేసి పీసెస్ కింద అయితే కట్ చేస్తున్నాను. ఎంత సాఫ్ట్గా ఉందో, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. మీరు వీడియో ఎక్కడా చివరి వరకు స్కిప్ చేయకుండా నేను చెప్పిన కొలతలతో, టిప్స్తో కనుక మీరు ఈ రెసిపీని తయారు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా, చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది. ఈ బందర్ హల్వాని ఇలా బౌల్లోకి తీసుకుని స్పూన్తో తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. కొంచెం చల్లారితే ఇంకొంచెం గట్టిగా అవుతుంది. చూడండి ఎంత బాగుందో. జీడిపప్పు పలుకులతో తినేటప్పుడు సాఫ్ట్గా, క్రంచీగా భలే ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది అంతే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ రెసిపీ కూడా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.